పార్లమెంట్ నియోజకవర్గాలకు టీ కాంగ్రెస్ ఇన్ఛార్జీల నియామకం జరిగింది. ఈ మేరకు టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సర్క్యులర్ జారీ చేశారు. ఖమ్మంకు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండకు ఉత్తమ్ కుమార్ రెడ్డి, నిజామాబాద్కు సుదర్శన్ రెడ్డి, ఆదిలాబాద్కు సీతక్కను ఇన్ఛార్జ్గా అపాయింట్ చేశారు. కరీంనగర్కు పొన్నం ప్రభాకర్, పెద్దపల్లికు శ్రీధర్ బాబు, భువనగిరికి రాజగోపాల్ రెడ్డి, నాగర్ కర్నూలుకి జూపల్లి కృష్ణారావును అపాయింట్ చేశారు. ఇక వరంగల్కు రేవూరి ప్రకాష్ రెడ్డి, మహబూబాబాద్కు తుమ్మల నాగేశ్వరరావు, జహీరాబాద్కు దామోదర రాజు నరసింహ, హైదరాబాద్కు ఒబెదుల్లా కొత్వాల్ ఇన్ఛార్జీలుగా ఉండనున్నారు. సికింద్రాబాద్కు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మల్కాజ్గిరికి మైనంపల్లి హనుమంతరావు, మెదక్కు కొండా సురేఖ, మహబూబ్ నగర్కు సంపత్ కుమార్, చేవెళ్ల ఇన్ఛార్జిగా వేం నరేందర్ రెడ్డి ఉంటారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, పార్లమెంట్ నియోజకవర్గాలకు టీ కాంగ్రెస్ ఇన్ఛార్జీలను నియమించింది. వీరి విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి? కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? తెలంగాణలో మెజారిటీ స్థానాలు 17 స్థానాలు సాధించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కలుస్తుంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలు, పెద్ద జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మం, వరంగల్ లాంటి జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మొత్తం కూడా మహబూబ్నగర్ జిల్లా లాంటి పెద్ద జిల్లాల్లో 14-12 స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో 17కు దాదాపు 15 స్థానాలు కైవసం చేసుకోవాలనేది కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా ఉంది. అందులో భాగంగానే ఇప్పటికే ఆయా పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి జిల్లా అధ్యక్షులు కావచ్చు, లేకపోతే సహాయ ఇన్ఛార్జీలను నియమించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తాజాగా ఇన్ఛార్జీలు నియమించింది. అధిష్టానం నేతృత్వంలో మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు ఇన్ఛార్జీలు నియమించింది. ఈ ఇన్ఛార్జీలకు సంబంధించి వారి ఏ జిల్లాలో పనిచేయాలి, పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన రోడ్ మ్యాప్ ఏ విధంగా తయారు చేయాలనే దాని మీద దృష్టి పెట్టింది ప్రధానంగా. అందులో భాగంగానే మొత్తం 17 పార్లమెంటు స్థానాలకు సంబంధించి మొత్తం కీలక నేతలు, ఏదైతే కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు అందరూ కూడా 17 పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా నియమించింది. అంతేకాదు దాంతో పాటు 9 నియోజకవర్గాలకు సంబంధించి ఏఐసిసి ఇన్ఛార్జ్ రోహిత్ చౌదరి, ఆయన ఇప్పటికే పార్లమెంటు అభ్యర్థులకు సంబంధించి అభ్యర్థుల నియామకంలో కీలక పాత్ర పోషించారు రోహిత్ చౌదరి. ఆయన 9 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఏఐసిసి తరఫు నుంచి ఇన్ఛార్జిగా ప్రాతినిధ్యం వహిస్తారు. అట్లనే మరొక 8 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా ఏఐసిసి ఇన్ఛార్జ్ పి విష్ణునాథ్, ఈ ఇద్దరు కూడా ఈ 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఈ మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాలకు ఏవైతే ఒక్కొక్కరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిల్ల శ్రీధర్ బాబు, రేవూరి ప్రకాష్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఒబెదుల్లా కొత్వాల్, కోమటిరెడ్డి వెంకరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నాగర్ కర్నూలు సంబంధించి జూపల్లి కృష్ణారావు, ఇట్లా మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకు కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు, అట్లనే ప్రభుత్వ సలహాదారులు ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి కూడా ఇందులో ఉన్నారు కీలకంగా. ఇట్లాంటి నేతల పైన కూడా మిగతా 8 నియోజకవర్గాలకు ఒకరు, 9 నియోజకవర్గాలకు మరొకరు, ఇట్లా ఇన్ఛార్జీలను నియమించింది అధిష్టానం. ఎందుకంటే రాష్ట్రంలో ప్రజాపాలన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎన్నుకున్నారు, ఆ ప్రజాపాలన ఇప్పుడు ప్రజలకు అందిస్తున్నారు. కాబట్టి అత్యధిక మెజార్టీ స్థానాలు గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ప్రజలు, తెలంగాణ ప్రజలు. కాబట్టి ఇప్పుడు మరొకసారి వచ్చే పార్లమెంట్ ఎన్నికలు కూడా అత్యధిక మెజార్టీ సాధించేందుకు కాంగ్రెస్ పార్టీ సహాయకమవుతుంది. అందులో భాగంగానే 17 పార్లమెంట్ స్థానాలకు ఇన్ఛార్జీలు నియమించి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఎదుర్కొని మెజార్టీ స్థానాలు సాధించే దిశగా కాంగ్రెస్ పార్టీ పావులు కలుపుతుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే కీలక నేతలందరూ కూడా 17 పార్లమెంట్ స్థానాలకు ఇన్ఛార్జీలు నియమించిందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెంకట్.